అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఎన్నోసార్లు విశ్వం మనకి ఎలా సహాయం చేస్తుంది, విశ్వం మనకి సహాయం చెయ్యాలంటే మనల్ని మనం ఎలా మలుచుకోవాలి అని తెలుసుకున్నాం. అండ్ మీలో ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ని ఎంతో ఆదరించారు. దానికి మా కృతజ్ఞతలు. అందుకే ఈరోజు వీడియోలో విశ్వం గురించి సరికొత్త సందేశాలతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉండొచ్చు, విశ్వం మనం ఏం కోరుకున్నా, ఏం కావాలని ఆశించినా అది మనకు ఇస్తుందా అని. కేవలం కోరుకోవడం వలనో లేక ఆశించడం వలనో విశ్వం మనం అనుకున్న వాటిని అందించదు. మీరు ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో, దేనికోసమైతే కలలు కంటున్నారో వాటిని నెరవేర్చుకోవడానికి మీరు ముందు ప్రయత్నించాలి. మీరు వేసే ప్రతి అడుగు, అది చిన్నదైనా పెద్దదైనా, మీరు కంటున్న కలల వైపు మాత్రమే నడవాలి. అలా కాకుండా నేను ఏదొక రోజు అనుకున్నది సాధిస్తానో అప్పుడు ఈ ప్రపంచమే నా కాళ్ల దగ్గరికి వస్తుందని మనసులో అనుకుని ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూసినా, సినిమాలు చూద్దామనే టీవీ ఆన్ చేసినా మీ కల ఎప్పటికీ కలలానే ఉంటుంది. మీరు ఎలాగూ సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి ఆ సమయాన్ని వేరే వాళ్ళు మంచిగా ఉపయోగించుకుని అనుకున్నది సాధిస్తారు. అప్పుడు మీరు మీ కల కోసం కాకుండా వేరే వాళ్ళ కల కోసం పనిచేయాల్సి ఉంటుంది. దీని గురించి మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మంచిగా చికెన్ కర్రీ తినాలని ఉంది. షాప్కి వెళ్ళి ఒక ½ కేజీ చికెన్ తీసుకువచ్చి బాగా మసాలా వేసి పులుసులా చేసుకుని వంట చేశారు. ఇప్పుడు మీ కంచంలో వేడివేడి అన్నం పెట్టుకుని చికెన్ కూరని వేసుకుని శుభ్రంగా తిన్నారు. ఇక్కడ మీకు ఏదైతే తినాలి అని కోరిక పుట్టిందో దానికోసం కొంత కష్టపడి పనిచేసి మీకు కావలసిన కర్రీని తిన్నారు. అలా కాకుండా చికెన్ మార్కెట్కి వెళ్ళి చికెన్ తినాలి అనిపించినా అది కొనకుండా ఇంటికి వచ్చి పచ్చడి అన్నం వేసుకుని తిన్నారు. పచ్చడి అన్నం తింటూ చికెన్ తెచ్చుకుని ఉంటే బాగుండేది కదా అని మళ్ళీ మనసులో అనుకున్నారు. ఇక్కడ మీరు అనుకుంటూనే ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు ఆ చికెన్ని ఇంటికి తీసుకెళ్ళి మంచిగా వండుకొని తింటారు. మీరు మాత్రం ఎలా అయినా తినాలి అనుకుని కేవలం ఆలోచిస్తున్నారే తప్ప చికెన్ని కొనట్లేదు. అప్పుడు మీరు ఆ కర్రీని ఎలా తినగలరు చెప్పండి? నిజ జీవితంలో కూడా ఇంతే. కేవలం ఆలోచనల్లో మనం దేనిని కూడా సాధించలేం. ఒకటి మనకి దక్కాలి అంటే మనం చేసే పనులు కూడా మనం అనుకున్న కలకి దగ్గరయ్యేలా ఉండాలి. అప్పుడు మాత్రమే విశ్వం వాటిని నెరవేర్చుకోవడానికి మనకి ఒక అవకాశం ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే మా నాలెడ్జ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అర్జున్ అని ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. అతనికి ఇస్రోలో పనిచేయాలని ఒక లక్ష్యం ఉంది. దానికోసం చాలా కష్టపడి చదివాడు. ఎప్పుడు ఇస్రోలోంచి జాబ్ నోటిఫికేషన్ వస్తుందా అని ప్రతిరోజు 1000 కళ్ళతో చూసేవాడు. ఒకరోజు అనుకున్నట్లే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రిపరేషన్కి సరిగ్గా 2 నెలల సమయం మాత్రమే ఉంది. అతను కూడా వేరే ఏ దాస లేకుండా ప్రతిరోజు కష్టపడి చదువుతున్నాడు. అదే సమయంలో అతనికి రిషిక అని ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం మొదట్లో ఫ్రెండ్షిప్ లాగా ఉండి చివరికి ప్రేమగా మారింది. అలా కొద్ది రోజులు బాగానే గడిపారు. ఇంకో పక్క అర్జున్కి ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతోంది. ఆ అమ్మాయి మైకుల్లో పడి అర్జున్ పూర్తిగా చదవడం మానేసి కేవలం ఆమెతో చాటింగ్ లేదా బయటకు వెళ్లడం, ఎంజాయ్ చేయడం చేస్తున్నాడు. నేను ఒకసారి ఏరా ఎగ్జామ్కి ఇంకా 10 రోజులే ఉంది, బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడిగాను. బాగా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాడు. సరే, వాడేమి చిన్నపిల్లోడు కాదు కదా అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో ఆ అమ్మాయి నాకు వీసా వచ్చింది, హయ్యర్ స్టడీస్ కోసం నేను అమెరికా వెళ్తున్నాను అని చెప్పి అర్జున్ని విడిచి వెళ్ళిపోయింది. అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. చాలా ఏడ్చాడు. చివరికి తను ఎగ్జామ్కి కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేదు. ఎగ్జామ్ రాశాక వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఫెయిల్ అయ్యాడు అని ఉంది. కానీ ఆ అమ్మాయి మాత్రం తన ఫ్యూచర్ గురించి ఆలోచించి మంచిగా అమెరికాకి వెళ్ళిపోయింది. కానీ అర్జున్ మాత్రం ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, విశ్వం అర్జున్కి తన కలని నెరవేర్చుకోవడానికి ఒక బంగారు అవకాశం వచ్చింది. కానీ ఆ కలని నెరవేర్చుకునే దారిలో అర్జున్ అడుగు ఇంకొక దారి వైపుకు వెళ్ళింది. ఏ రోజైతే తన కన్న కల కోసం ప్రయత్నం ఆపేశాడో ఆ రోజే తన కల చచ్చిపోయింది. అంటే కేవలం మనం అనుకున్నది సాధించాలి అని ఆలోచన ఉంటే సరిపోదు. దానిని నెరవేర్చుకునే ఆ ప్రాసెస్లో ఎలాంటి అడ్డంకులు వచ్చినా అనుకున్న లక్ష్యం వైపు మాత్రం మన ఫోకస్ ఉండాలి. అప్పుడు మాత్రమే విశ్వం మనకి సహాయం చేస్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి అర్జున్కి పరిచయం కాకపోతే ఈరోజు అతని భవిష్యత్తు చాలా గొప్పగా ఉండేది. కానీ ఈరోజు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. నిజానికి మీకు మరియు విశ్వానికి ఒక పార్ట్నర్షిప్ ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ లక్ష్యం కోసం ఒక అడుగు వేస్తే ఇంకో అడుగు ముందుకు వేయడానికి విశ్వం మీకు సహాయం చేస్తుంది.
కాబట్టి ఆ పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే విశ్వం పైన మీకు నమ్మకం, దానితో పాటు మీ కృషి తోడుండాలి. అదే నమ్మకం మరియు అర్హత మీకు ఉన్నాయని విశ్వం కూడా నమ్మితే విజయం వద్దన్నా మీ కాళ్ల దగ్గరికి చేరుతుంది. అండ్ ఇది సత్యం కూడా. ఒక్కోసారి మీ కలని సాధించే క్రమంలో విశ్వం మీకు కొంతమందిని పరిచయం చేస్తుంది. వాళ్లే మీ కలను నెరవేర్చడానికి సహాయం చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు మిమ్మల్ని టెస్ట్ కూడా చేయొచ్చు. మీరు మీ లక్ష్యాన్ని సాధించాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి. అసలు నేను అనుకున్నది సాధించగలనా, నేను చివరి వరకు ఓపిగ్గా ఉండగలనా, ఓడిపోతే ఏంటి పరిస్థితి అని చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే మీ మనసు, మీ ఆలోచనలు మీ అధీనంలో ఉండవు. ముందుకు వెళ్లాలా లేక వెనక్కి వెళ్లాలా అని తికమకలో పడిపోయి జీవితంలో ఎటూ కదలకుండా మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. మీ ధ్యేయం సరైనదే అయినప్పటికీ మీలో కలిగే నిస్సహాయకత భావాల వల్ల మీరు ఏమీ చెయ్యలేము అనే సిచ్యువేషన్కి వచ్చేస్తారు. అలాంటి సమయంలోనే మనకి ఒక మోరల్ సపోర్ట్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడే మీకు సపోర్ట్గా విశ్వం ఒకరిని పంపిస్తుంది. ఆ పర్సన్ మీకు ఎంతో మోటివేషన్ని ఇస్తారు. ఆగిపోయిన మీ ప్రయత్నాన్ని, సాధించాలి అనుకున్న మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎంతో సపోర్ట్ అందిస్తారు. వాళ్ళు మీ చుట్టాలు కాదు, మీ స్నేహితులు కాదు, చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా కాదు. కేవలం మీరు రీచ్ అవ్వాలి అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించేలా చేయడానికి మీ జీవితంలోకి వచ్చినవారు. మనం ఎవరో తెలియకుండా అసలు అలా ఎలా వచ్చి మనకి హెల్ప్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేస్తాను. అర్జున్ ఎలా అయితే నా ఫ్రెండో, అలాగే వంశీ కూడా నాకు చాలా మంచి స్నేహితుడు. అతనిది అమలాపురం. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాడు. అలా 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతనికి ఏ జాబ్ కూడా రాలేదు. వాళ్ళది బాగా పేద కుటుంబం. చివరికి వాళ్ళ పేరెంట్స్ కూడా వంశీకి మనీ పంపలేని పరిస్థితి. మీకు తెలుసు కదా, హైదరాబాద్లో బ్రతకాలి అంటే ఎంతవుతుందో. ఉద్యోగం ఉన్నవారికే ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది ఉద్యోగం లేకుండా ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉండే వారి పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. వంశీకి మెల్లిగా తన మీద తనకి నమ్మకం పోయింది. రూమ్లో ఉండాలి అన్నా రెంట్ కట్టడానికి మనీ కూడా లేవు. ఇంకా నేను ఏమీ సాధించలేను అనుకుని తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో MGBS బస్టాండ్కి వెళ్ళి తన ఊరికి బస్లో ప్రయాణమయ్యాడు. అలా వెళ్తూ ఉండగా తన సీటు పక్కన ఇంకో వ్యక్తి కూడా కూర్చున్నాడు. ఆ పర్సన్ వంశీతో, హాయ్ సార్, మీ పేరేంటి, ఏం చేస్తుంటారు అని క్యాజువల్గా అడిగారు. వంశీ తన బాధని అంతా చెప్పుకున్నాడు. అప్పుడు ఆ పర్సన్, మీరేమీ బాధపడకండి, నేను కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. మా కంపెనీలో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. మీ రెజ్యూమ్ నాకు షేర్ చేయండి అని చెప్పాడు. ఆ రెజ్యూమ్ని వంశీ అతనికి షేర్ చేశాడు. ఆ పర్సన్ అదే కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంకొక హెచ్ఆర్కి సెండ్ చేసి, ఇతను నా ఫ్రెండ్, రేపు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయమని చెప్పాడు. ఆ హెచ్ఆర్ కూడా యాక్సెప్ట్ చేయడంతో వంశీ నెక్స్ట్ స్టాప్లో బస్ దిగి ఆ నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాడు అండ్ జాబ్ కూడా సాధించాడు. ఇక్కడ మనకి సహాయం చెయ్యాలి అంటే దేవుడే దిగిరావాల్సిన పని లేదు. ఏదో ఒక రూపంలో విశ్వమే మనకి సహాయం చేస్తుంది. మీకెప్పుడైనా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నేను సాధించలేకపోతున్నాను అని భయపడ్డారా? ఫర్ సపోజ్ మీరొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. దానికోసం చాలామంది ఇన్వెస్టర్స్ని మీట్ అయ్యి మీ ఐడియాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండటంతో వాళ్ళు ఆ ధైర్యం చేయలేక మీ ఐడియాని రిజెక్ట్ చేశారు. కానీ మీరు ఎక్కడా కూడా గివప్ ఇవ్వలేదు, ట్రై చేస్తూనే ఉన్నారు. ఇలా ఒక 6 months వరకు గివప్ ఇవ్వకుండా హండ్రెడ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని కలిసి మీ ఐడియాని షేర్ చేసుకున్నారు. కానీ మీ దురదృష్టం ఏమిటంటే ఏ ఒక్కరు కూడా మీ ఐడియాని యాక్సెప్ట్ చేయలేదు. అందులో కొంతమంది ఐడియా బాగున్నా మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల రిజెక్ట్ చేయొచ్చు, లేదా ఇంకొంతమందికి అసలు మీ ఐడియానే నచ్చకపోవచ్చు. బట్ ఏది ఏమైనా మీ ఐడియా మాత్రం సక్సెస్ అవ్వలేదు. అప్పుడు మీకు ఇంకా నాకు ఓపిక లేదు, మేబీ నా ఐడియా అండ్ నా విజన్ కరెక్ట్ కాదేవో అనుకుని మీరు వేరే ఏ ఇన్వెస్టర్ని మీట్ అవ్వకుండా మీ ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అలా కొంతకాలం గడిచాక మీరు ఆల్రెడీ కలిసిన ఇన్వెస్టర్స్లో ఒకరు మీ ఐడియాకి ఇంప్రెస్ అయ్యి మీకు కాల్ చేశారు. ఆ కాల్లో మీ ఐడియా గురించి అప్పుడు నాకు చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఈరోజు మీరు చెప్పిన బిజినెస్ ఐడియా ఎందుకో వర్క్ అవుతుందని నమ్మకం వచ్చింది. సో మీరు ఆఫీస్కి వస్తే మనం కలిసి ఐడియాని ముందుకు తీసుకువెళ్దామని చెప్పారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? హమ్మయ్యా, ఫైనల్లీ నేను దేనిపైన అయితే నమ్మకం పెట్టుకున్నానో అది వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఈ అవకాశం ముందే ఎందుకు రాలేదు, ఇప్పుడెందుకు వచ్చిందని మీకు సందేహం రావచ్చు. కొన్నిసార్లు విశ్వం మనకి ఇలాంటి పాఠాలని నేర్పిస్తుంది. తొందరపడకు సుందరవదన, నువ్వు కోరుకునేది నీకే దక్కుతుంది. కానీ కొంత ఓపిగ్గా ఉండమని సంకేతాలను పంపిస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడు ఏమి కావాలో, ఎలాంటి అవకాశాన్ని ఇవ్వాలో ఈ విశ్వంకి బాగా తెలుసు. సపోజ్ మీరొక మూవీకి వెళ్ళారు అనుకుందాం. ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో గొడవలు, ఎన్నో బాధలు మరియు ఊహించని ట్విస్ట్లు ఉన్నాయి.
ఆ మూవీలో హీరో ఎంత కష్టపడినా క్లైమాక్స్లో ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటది. ఇక్కడ మన జీవితం కూడా అంతే. పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు వస్తుంటాయి. ఒక్కసారి మీ జీవితంలో ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూస్తే మీకు ఇవన్నీ గుర్తుకు వస్తాయి. కానీ మీకు జరిగిన ఏ విషయం కూడా అది మంచైనా చెడైనా కావాలని జరిగినవి కాదు. విశ్వం మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపించడానికి సృష్టించిన పరిస్థితులు. ఫర్ సపోజ్ మీరు ఒకసారి ఫ్లైట్ మిస్ అయ్యారు. అది మిస్ అవటం వలన మీరు ఇంకో ఫ్లైట్ ఎక్కి మీ డెస్టినేషన్కి రీచ్ అయ్యారు. కానీ మీకు తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే మీరు ఏ ఫ్లైట్ అయితే ముందు మిస్ అయ్యారో అది ఇంజిన్ ఫెయిల్ అయ్యి పేలిపోయింది. అంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని సేవ్ చేసింది. ఇంకొకసారి మీరు గోవా వెళదామనుకునే చివరిలో ప్లాన్ చేంజ్ అవటం వలన అరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మీకు ఒక అమ్మాయి పరిచయం అవటం వలన ఆమెను మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు చాలా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇక్కడ యూనివర్స్ మీకు ఒక మంచి పార్ట్నర్ని అందించింది. అదే ఆ రోజు గోవా వెళ్ళి ఉంటే మీ జీవితం ఇంకోలాగా మారి ఉండేది. ఇలా ఒక్కటి కాదు, మన జీవితంలో జరిగిన ప్రతి విషయం వెనుక ఒక అర్థం ఉంటది. అండ్ దాన్ని నడిపించేది ఈ విశ్వం. మనకి ఏది ఎక్కడ రాసి పెట్టుందో చివరికి అక్కడికే వెళ్తాం. కాబట్టి ప్రతి చిన్న విషయానికి చింతించకండి. విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం అనుకున్నది అనుకున్న టైంలో దక్కకపోయినా, అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని సంవత్సరాలైనా సాధించకపోయినా దాని వెనుక ఈ విశ్వమే ఉంది. విశ్వంతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. విశ్వంతో మాట్లాడాలి అంటే ఎవ్రీడే నేను చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక 5 మినిట్స్ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి. మీ మనసు మరియు మీ ఆలోచనలు కంట్రోల్లోకి వచ్చాక మీ రైట్ హ్యాండ్ని మీ హార్ట్ పైన పెట్టండి. అప్పుడు ఈ విశ్వంతో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఎలాంటి విషయాన్ని దాచకుండా నిజాయితీగా చెప్పండి. మీరు కోరుకునే ప్రతి ఒక్కటి కూడా చాలా హానెస్ట్గా ఉండాలి. ఆ తర్వాత నా మాటలు వింటున్నందుకు చాలా థ్యాంక్స్. నేను నీ ప్లాన్ని నమ్ముతున్నాను. నన్ను మంచి దారిలోకి నడిపించి ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నన్ను నేరుగా విజయానికి దగ్గర చెయ్యి అని ప్రార్థించండి. అప్పుడు తప్పకుండా ఈ విశ్వం మీ మాట వింటుంది. ఈరోజు వీడియోలో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీలైతే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా బూస్టప్ అవుతుంది. మళ్ళీ సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.